వెల్కమ్ టు వెబ్స్ మీడియా తెలుగు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పార్టీ నాయకుడు కె నారాయణ పాల్గొన్నారు. ధరల నియంత్రణ, పంటలకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర, మహిళా రిజర్వేషన్ల అమలు, యువతకు ఉద్యోగాలు, కార్మికుల హక్కుల పరిరక్షణతో పాటు దళితులు, ఆదివాసీలపై దాడులు అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంవత్సరం నిమ్మలపల్లి రోడ్లను డబుల్ రోడ్లుగా చేయాలి. మదనపల్లి నిమ్మలపల్లి రోడ్లను డబుల్ రోడ్లుగా చేయాలి. పరిష్కరణపై జరుగుతున్న సిపిఐ పాదయాత్రలను జయప్రదం చేయండి. ప్రజల సమస్యలకై సిపిఐ ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్రలను, దేశంలో మార్పు కోసం జరుగుతున్న సిపిఐ పాదయాత్రలను, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరుగుతున్న సిపిఐ పాదయాత్రలను, సిపిఐ పాదయాత్రలను జయప్రదం చేయండి. దేశంలో మార్పు కోసం జరుగుతున్న సిపిఐ పాదయాత్రలను, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరుగుతున్న సిపిఐ పాదయాత్రలను జయప్రదం చేయండి. ఉద్యోగాలు లేదా నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఉద్యోగాలు లేదా నిరుద్యోగ భృతి ఇవ్వాలి. మదనపల్లి పట్టణంలో నెలకొన్న త్రాగునీటి సమస్యను పరిష్కరించాలి. ఎర్రజెండా నాయకత్వాలు మొత్తం మాట్లాడుకుంటారు. భారతదేశ కాకులు గద్దలు తినేవాళ్ళు కానీ కావాల్సింది ప్రజలు కాపాడేవాళ్ళు కావాలి. సమూలమైన రాజకీయ మార్పులు, ఆర్థిక మార్పులు, సాంఘిక మార్పులు రావాలని మేము కోరుతున్నాం. సంపూర్ణ మార్పులు రావడానికి కాంగ్రెస్ రూపంలో పెద్ద ఉద్యమం, దాన్ని తెచ్చుకోవడానికి వీలేదు. రేపు మీకు ఉద్యమాలు వస్తాయి, ఉత్పన్నాలు వస్తాయి. ఆ ఉత్పన్నాలు చేతి ఉద్యమానికి అందుకనే మార్పు అనేది కేవలం జెండాల మార్పులు, చొక్కాల మార్పులు, వీసాల మార్పులు కాదు, పరిపాలన మార్పులు కావాలా, అవినీతిలో లేకుండా చేయాలా, ప్రజాస్వామ్య పాలన కావాలా, ఉద్యోగానికి భూమి కల్పించాలా, పేదల కలిసి కల్పించాలా. దీని పనుల్లో మార్పులు కావాల్సిందే. ఆ మార్పు మదనపల్లి కూడా మదనపల్లి జిల్లా చేశారు కోరిక, కానీ అన్నమయ్య జిల్లా చేశారు. అన్నమయ్య తప్పట్లే. అన్నమయ్య కేంద్రం చాలా పరిశ్రమ కేంద్రం, చాలా దళితులు నాదిగా వాళ్ళు కూడా విధానంతో అన్నమయ్య కేంద్రం కడప జిల్లా కంప్లీట్ చేస్తారు. మదనపల్లి ఏమంది జిడ్డు కృష్ణమూర్తి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన ఫిలాసఫర్. అలాంటి జిడ్డు కృష్ణమూర్తి కాదు, జిడ్డు కృష్ణమూర్తి జిల్లా ఇంటర్పెట్ట సగం పూసుకుంటుంది కాదు. నగరపేట కమ్యూనిటీ ఉంది. వీటి కాదు 1913లో వచ్చింది కడప జెండా నాయకత్వాలు.